హే గాయ్స్, వెల్కమ్ టు శ్రావణి రెడ్డి జీవీఆర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లిటరలీ ఆఫ్టర్ 5 years ఈ రోజే నేను మా పేరెంట్స్ యానివర్సరీకి వాళ్ళతో పాటు ఉంటున్నాను. ఎప్పుడో 10th లో ఉన్నాను, మళ్ళీ ఇప్పుడే కుదిరింది నాకు. ఈ రోజు వాళ్ళ యానివర్సరీ రోజు మేము ఏం చేయబోతున్నామో చూపిస్తాను. మా అన్నయ్య ఒక చిన్న పని నుండి హైదరాబాద్ వెళ్ళాడు, లేకపోతే మా అన్నయ్య కూడా ఉండేవాడు. సో ఇంకా నేను మా అమ్మ ఆల్రెడీ స్నానం చేసేసాము. ఇంకా మా డాడీ అయితే పూజ చేస్తున్నారు. పూజ అయ్యాక గుడికి వెళ్దాంలే అనుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే పూజ అయిపోయాక నేను గెట్ రెడీ విత్ మీ వీడియో చేస్తానని చెప్పాను. సో ఇంకా మా నాన్న నా కోసం కెమెరా ఫిక్స్ చేస్తున్నారనమాట. ఈ లంగాని నా ఫంక్షన్ కి మా అత్త నాకు గిఫ్ట్ గా ఇచ్చింది. లిటరల్లీ హార్డ్ గా చెప్పాలంటే ఒక 3 to 4 times వేసాను. మా అమ్మకైతే చాలా ఇష్టం ఈ లంగాని అంటే, అందుకే తన కోరిక మేరకు నేను ఇలా వేసుకున్నాను అనమాట. ఈసారి సింపుల్ గా గెట్ రెడీ విత్ మీ అయితే చూసేయండి. మొత్తానికైతే ఇంకా రెడీ అయిపోయాను. చాలా సింపుల్ గా రెడీ అవ్వాలనిపించింది నాకు ఈసారి అయితే. చైన్ అండ్ కమ్మలు కూడా చాలా సింపుల్ గానే ఉన్నాయి. నాకు ఇలా ట్రెడిషనల్ గా రెడీ అయినప్పుడు పూలు పెట్టుకోవటం అంటే చాలా ఇష్టము. మా చెట్టుకు కాసిన కనకంబరాలు అయితే మా అమ్మ ముందు రోజే మాల కట్టేసింది. సో మా అమ్మ అయితే పూలు పెడుతుంది. నాకు చాలా ఇష్టం ఇలా పెట్టుకోవటం. అందుకే నాకు ఈ లంగావని బాగుందా కామెంట్ చేయండి. అండ్ తినే మా అమ్మ లిటరల్లీ ఎంత హ్యాపీగా ఉందో నాకు. ఆఫ్టర్ 5-6 years తర్వాత నేను వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీకి ఉంటున్నందుకు. ఇంకా ముందు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది, వాళ్ళకి తెలియదు. ఇంకా అలా కుంకుమ పెట్టేసుకొని అయితే గుడికి బయలుదేరుతున్నాము. ఇంట్లో ఏది ఉన్నా సరే, బర్త్డే కానీ యానివర్సరీ కానీ, ఇంకా లేదా ఏదన్నా పూజ చేసుకుందాము గుడికి వెళ్దామన్నా సరే, కంపల్సరీ మేము వచ్చే గుడి అయితే ఇదేనమాట. మా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఎంత బాగుంటుందో, ప్రశాంతానికి మారు పేరు. ఏ గుడైనా ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఇది కొంచెం పీస్ఫుల్. అంటే ఊరి చివరి ఉంటుంది అనమాట. చాలా పెద్దగా కట్టించారు గుడి కూడా. ఆల్మోస్ట్ నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. మొత్తానికైతే ప్రదక్షిణాలు చేసాము, కొబ్బరికాయ కొట్టేసి దర్శనం కూడా వేయించుకొని ప్రశాంతంగా కూర్చున్నాము. లోపల ఇలా ఉంటుంది అనమాట. అదిగోండి మధ్యలో కనపడేది గర్భగుడి. ఈ గుడిలో బాగా నచ్చింది అట్రాక్షన్ పాయింట్ ఏంటంటే ఈ సీలింగ్ అనమాట. ఎంత బాగుందో కదా, ఆ లైట్ కలర్స్తో నిండు కలర్స్ మ్యాచ్ చేయటం నాకు బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ అలా కూర్చొని ప్రసాదం తింటూ కూర్చున్నాం అనమాట. నేనైతే కోతికి ఇచ్చిన కొబ్బరి చెక్కలాగా తింటున్నాను. అంటే అది ఎంత పగలగొట్టినా రావట్లేదని చెప్పేసి ఇంకా అలా తినేస్తున్నాను నేను. వెంకటేశ్వర స్వామి పక్కన ఖచ్చితంగా అమ్మవార్లు ఉండాల్సిందే కదా. సో ఇక్కడైతే భూదేవి అమ్మవారు ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి గర్భగుడి వెంకటేశ్వర స్వామిది. ఎంత కలగా ఉంటుందో ఆ గర్భగుడి మాత్రం. సేమ్ పక్కనే ఇంకొక టెంపుల్ కూడా ఉంటే, అంటే అదే టెంపుల్లోనే పక్కన ఇంకొక మందిరం కూడా ఉంటే వెళ్ళాము. ఇక్కడ మాత్రం సీలింగ్ ఇక్కడ కూడా నన్ను బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా ఇంకా అలా పూజ చేయించుకొని దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్లో పైనుంచి వ్యూ చూడండి అసలు ఎంత బాగుంటుందో. ఎంత పెద్దదంటే అంత పెద్దదనమాట. ఇక్కడ ఇంకా పెళ్లిళ్ళు అవన్నీ కూడా జరిపిస్తారు, అంటే కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి సరస్వతీ దేవి అమ్మవారిది. ఇక్కడ కూడా ఇంకా దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరదాము. ఈ గుడి అంటే నాకు ఎందుకు అంత ఇష్టం ప్రాణమో చెప్పరా. ఇక్కడ ఇచ్చే ప్రసాదం ఎంత బాగుంటుందో. పాయసం మాత్రం ఆ తీపి అబ్బబ్బా. నేను మినిమం 2 కప్పులు అయితే వేస్తాను. ఇంకా ఎక్కువ ఇవ్వరు కాబట్టి తినకుండా వచ్చేస్తాను. చెప్పాను కదా చాలా ప్రశాంతంగా చాలా పెద్ద టెంపుల్ అని చెప్పేసి. ఇందాకంతా నేను చూపించింది అదే అనమాట. అండ్ ఇంక మొత్తానికి అయిపోయింది. మళ్ళీ మా డాడీకి షాప్కి వెళ్ళాల్సిన టైం అయిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ బయలుదేరుతున్నాము రిటర్న్ టు హోమ్. గుడి ఎంట్రన్స్ అయితే నేను ఎంటర్ అయ్యేటప్పుడు తీయటం మర్చిపోయాను. ఎంటర్ అయ్యేటప్పుడు అయితే ఇలా సైడ్స్ కూడా చాలా బాగుంటుంది. అన్ని అమ్మవార్లు ఫొటోస్ ఉండి. కనిగిరి అంటేనే గుర్తొచ్చేది కొండలు. మరి కనిగిరి కొండ చూపించకపోతే ఎలా? అదిగోండి అవన్నీ కూడా మా కనిగిరి కొండలు అనమాట. ఎంత బాగుంటుందో. అవుట్కట్స్ అని చెప్పా కదా. మొత్తానికైతే ఇంటికి వచ్చేసాను. డ్రెస్ చేంజ్ చేసుకొని కాసేపు అలా పడుకొని నిద్ర లేచాను. ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానమ్మా అని చెప్పేసి అయితే బేకరీకి వచ్చాను. ఎందుకంటే అమ్మ నాన్న యానివర్సరీ
పెళ్ళి ఈ రోజుకి 26 సంవత్సరాలు అవుతుంది. ఒక్కసారి కూడా కేక్ కట్ చేయలేదు. అందుకే ఈసారి సర్ప్రైజ్గా నేను తీసుకెళ్ళి కేక్ కట్ చేద్దాం అనుకున్నాను. బట్ సాడ్ పార్ట్ ఏంటంటే మా అన్నయ్య మిస్ అయ్యాడు. నాకు అదే కొంచెం బాధగా ఉంది. బట్ నో ప్రాబ్లం అని చెప్పేసి ఫస్ట్ టైం నాకు అసలు ఎక్కడ దొరికిద్దో కూడా సరిగ్గా తెలియదు. ఎందుకంటే నేను ఎక్కువ బయటికి వెళ్ళను. భయంగా వచ్చాను. మండు టెండ ఎంత ఎండుందంటే మధ్యాహ్నం 1ంటికి వచ్చాను అనమాట. ఇంకా అలా వచ్చేసి మొత్తానికైతే కేక్ రెడీ చేయించుకొని మరీ వెళ్తున్నాను. ఇది తీసుకెళ్ళాక వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయని కూడా చూడాలని ఉంది నాకు. అన్నయ్య లేడు కదా, నేను ఒక్కదాన్ని తేగలనో లేదో అనుకున్నాను. బట్ పర్లేదు, మొత్తానికైతే సాధించాను. ఇంటికైతే వచ్చేసాను. ఇక్కడ మా తాతయ్య అయితే మంచిగా రిలాక్స్ అవుతున్నారు బయట మంచం మీద. వాళ్ళ రియాక్షన్స్ చూద్దాం ఇప్పుడు. హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ యానివర్సరీ మా. నేనే తెచ్చా. బయటికి వెళ్ళా ఇందా బయటికి వెళ్ళాను కదా, కేక్ దాటానికి వెళ్ళా. ఎప్పుడు చేయలేదు కదా, ఈసారి చేసుకుందరు లంచ్ వచ్చా. దానికైతే వాళ్ళు నిజంగానే సర్ప్రైజ్ అయ్యారు. నేను ఎక్కడ డౌట్ వచ్చిద్దేమో మా అమ్మకి అనుకున్నా. మా అమ్మ అసలే చాలా ఇంటెలిజెంట్. చిన్న హింట్ చాలు ఈజీగా డౌట్ వచ్చేసిద్ది. కానీ చాలా సర్ప్రైజ్ అయ్యారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళది ఇలా సెలబ్రేట్ చేయటము. ఎంత హ్యాపీగా ఉందంటే మాటల్లో చెప్పలేను నేను. ఫస్ట్ టైం అనమాట వాళ్ళ 26 years ఆఫ్ లైఫ్ జర్నీలో ఫస్ట్ టైం కేక్ కట్ చేస్తున్నారు. వాళ్ళకన్నా నాకే ఎక్కువ హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా పాకెట్ మనీతో నేను తెచ్చాను. చాలా చాలా బాగుంది. ప్లీజ్ దిష్టి మాత్రం పెట్టకండి ఎవరు కూడా. మనకి టైం కుదిరినప్పుడే లైఫ్లో ఇలాంటి ఒక చిన్న చిన్న మెమరీస్ అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ కలిసి రావు. ఎందుకంటే లిటరల్లీ ఆఫ్టర్ 5-6 years తర్వాత ఫస్ట్ టైం వాళ్ళ యానివర్సరీకి ఉండి ఇలా సెలబ్రేట్ చేయగలుగుతున్నాను. ఇంతకుముందు ఉన్నా సరే మనకంత ఊహ తెలిసేది కాదు ఎలా సెలబ్రేట్ చేయాలి ఏంటి అని చెప్పేసి. అండ్ తినొచ్చేసి మా నానమ్మ మా తాతయ్య కూడా అప్పుడు మా ఇంట్లోనే ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళిద్దరు కూడా ఈ సెలబ్రేషన్లో పార్ట్ అయినందుకు. మా నానమ్మ మా తాతయ్యకి ఇలాంటి ఏవి తెలియదు. ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలేదు కదా ఇలా మ్యారేజ్ యానివర్సరీకి ఇలా కేక్ కట్ చేస్తారు అని చెప్పేసి. అండ్ ఆయన వచ్చేసి మా చేసిన ఆయన. చాలా హ్యాపీగా ఉంది నాకు. మా ఇంట్లో టామ్ అండ్ జెర్రీ అంటే నేను మా నానమ్మ మాత్రమే. నేను ఏదో ఒకటి గెలుతూ ఉంటాను మా నానమ్మని. మా నానమ్మ ఏమో నన్ను కొడుతూ ఉంటుంది. చాలా ఫన్నీగా ఉంటాము నేను మా నానమ్మ మాత్రం. దిస్ ఈజ్ మై క్యూట్ చిట్టి బుట్టి ఫ్యామిలీ అనమాట. అమ్మ నాన్న నానమ్మ తాతయ్య అన్నయ్య నేను. అన్నయ్య ఒకరు కొంచెం మిస్ అయ్యారు. నేను చిన్నపిల్లని కాబట్టి వాళ్ళ యానివర్సరీ అయినా సరే నేను మళ్ళీ అందరికీ కేక్ తినిపిస్తూ ఉన్నాను. మొత్తానికైతే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి కంప్లీట్గా. మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పేసి మా అమ్మ నాకు ఇష్టమైన పాయసం అయితే చేసింది. అందరికీ ఇష్టం అనమాట మా ఇంట్లో పాయసం. సో సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తుంది మా అమ్మ. సో మొత్తానికైతే పాయసం చేసుకున్నాము, తినేసాము. ఇంకా ఈవినింగ్ అయితే మా బాబాయ్ వాళ్ళ కూతురు కొడుకు మా చెల్లి తమ్ముడు అయితే మా ఇంటికి వస్తామని చెప్పారు. నువ్వు బయటికి రాక మమ్మల్ని రిసీవ్ చేసుకుందాం అన్నారు. నేను ప్రతిసారి ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళు అలా పరిగెత్తుకుంటూ వస్తాను నా దగ్గరికి. అండ్ తను మా చెల్లి నాకు ఎంత ఇష్టమో చూడండి. అసలు ఎంత బాగా పరిగెడుతుందో. చిన్నపిల్లలు అలా పరిగెడుతుంటే ఎంత బాగుంటుందో. వాళ్ళు వస్తే మాత్రం ఇంట్లో రచ్చ అసలు మామూలుగా కూడా కాదు. సో ఇంకంతే ఈ లాగ్. నేను మా పేరెంట్స్కి ఇచ్చిన సర్ప్రైజ్ మీకు నచ్చినట్లయితే ఈ లాగ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ, బాయ్.